నంబాల కేశవరావు మృతదేహం అప్పగింత వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇచ్చేందుకు నిరాకరించిన ఛత్తీస్గఢ్ పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను ఆంధ్ర ఒడిశా బోర్డర్లో వదిలేశారు. స్మారక స్తూపాలు, ర్యాలీలు నిర్వహిస్తారంటూ మృతదేహం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పారు. దీంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కేశవరావు కుటుంబ సభ్యులు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తామంటున్న కుటుంబ సభ్యులు నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇప్పించాలని కోర్టును కోరారు. మరోవైపు కేశవరావు మృతిపై జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఎన్యూ విద్యార్థి సంఘాలు. నంబాల కేశవరావు మృతదేహం అప్పగింత వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇచ్చేందుకు నిరాకరించిన ఛత్తీస్గఢ్ పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను ఆంధ్ర ఒడిశా బోర్డర్లో వదిలేశారు. స్మారక స్తూపాలు, ర్యాలీలు నిర్వహిస్తారంటూ మృతదేహం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పారు. దీంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కేశవరావు కుటుంబ సభ్యులు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తామంటున్న కుటుంబ సభ్యులు నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇప్పించాలని కోర్టును కోరారు. మరోవైపు కేశవరావు మృతిపై జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఎన్యూ విద్యార్థి సంఘాలు. కేశవరావు మృతదేహం అప్పగింతపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలరాం కేశవరావు ఏదైతే మావోయిస్ట్ చీఫ్ కమాండర్ గా ఉన్నటువంటి కేశవరావు గత 2 రోజుల క్రితం ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతదేహంగా అయితే ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులకి అయితే ఇప్పటి వరకు కూడా చేరలేదు. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు మృతదేహం కోసం 4 సభ్యులు అయితే జగదల్పూర్ వరకు వెళ్లారు. అక్కడ నుంచి ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు DRG బలగాలు అయితే వారిని ఆ సంఘటన స్థలానికి తీసుకువెళ్లారు. అయితే తాము డెడ్ బాడీ కోసం వెళ్ళినటువంటి వారికి మాత్రం నిరాశ మిగిలింది. సంబంధించిన తమ్ముడు ఎవరైతే రాంప్రసాద్ ఉన్నారో రాంప్రసాద్ తో కలిసిన ఒక బృందం అక్కడ వెళ్ళినప్పటికీ అక్కడ అధికారులు మాత్రం కేవలం డెడ్ బాడీ చూపించి ఇవ్వడం అని చెప్పారు. ఇస్తే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి డెడ్ బాడీని ఇచ్చేది లేదన్నారు. దీనిపై ఆయనకు సంబంధించినటువంటి ఆయన తమ్ముడు మరొకరు నంబాల ఢిల్లీశ్వరరావు అయితే హైకోర్టుని ఆశ్రయించారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు.